చూశాను భయ్య సినిమా కల్కి. వేరే 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 లెవెల్ ఉంది భయ్య సినిమా. మెంటల్ ప్రాణం వచ్చి పోయినట్టు అనిపించింది భయ్య. ఈ సినిమా చూస్తూ ఉంటే ఇలాంటి సీన్సా, ఇలాంటి ఎలివేషన్సా, దుల్కర్ సల్మాన్, ఆర్జీవి, రాజమౌళి, బ్రహ్మానందం, దీపికా పదుకోణి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ఇంకెన్ని క్యారెక్టర్లు అని చెప్పుకుంటాం మీకు. సినిమా వేరే 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 లెవెల్ ఉంది. తెలుగు ఇండస్ట్రీకి రాజైనా మంత్రి అయినా ఏదైనా మా ప్రభాస్ అన్న తర్వాతనే. ఎంతమంది ట్రోల్ చేసిరన్నా, ఎంతమంది ట్రోల్ చేసిన అందరికీ ఒక్కటే సినిమాతో జవాబు చెప్పిండు. ఇండస్ట్రీకి బ్రేక్ అయ్యే రికార్డులతో మీ ముందుకు వచ్చేసిండు మా ప్రభాస్ అన్న. వేరే 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 లెవెల్ ఉందన్న సినిమా. ఇలాంటి సినిమా కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేసి 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 మెంటల్ ఎక్కిపోయిందన్న సినిమా. చెప్తున్నా ఒక్కటే మాటలు చెప్పాలంటే, మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ అన్ననే రాజు. మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత మా ప్రభాస్ అన్నకు వస్తుంది 4,000 కోట్ల సినిమా ఆఫర్. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ అన్ని వుడ్ దాటిపోయి హాలీవుడ్ రేంజ్లో వెళ్ళిపోతుంది మా ప్రభాస్ అన్న. ఈ సినిమా తర్వాత సూపర్ 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 ఉందన్న సినిమా. గ్రాఫిక్స్ ఎట్లా అనిపిస్తుంది? గ్రాఫిక్స్ వేరే లెవెల్ ఉందన్న. న్యాచురల్గా కనిపిస్తుంది. గ్రాఫిక్స్ కనిపిస్తుంది, న్యాచురాలిటీ ఉంటుంది. ఒక్కటి బ్యాడ్ ఏంటంటే సౌండ్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. సౌండ్ మ్యూజిక్ ఎక్కువైపోయి సౌండ్ కొంచెం తక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది సినిమా. అదొక్కటే. వేరే సినిమాలో ప్రభాస్, ఈ సినిమాలో ఎలా అనిపించాడు ప్రభాస్? అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు అన్న. ఎందుకంటే ఎందరో మంది చెప్తారు కానీ కాదు. ఆ 30 మినిట్స్ తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటే 3 సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటుంది ఆ ఎంట్రీ. ఈ సినిమాలో కొత్త ప్రపంచం కనిపిస్తుంది, కొత్తగా ఉంటుందని చెప్పారు. ప్రపంచం కనిపిస్తుంది, కొత్తగా ఎక్కడికో తీసుకెళ్తాను నాగేశ్వను. మనమే ఆ సినిమాలో ఉండి యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుంది సినిమా చూస్తూ ఉంటే. అట్లుంటుంది సినిమా. కామెడీ ఎలా ఉందన్న? బ్రహ్మానందం కామెడీ ఒక ప్రభాస్ అన్న కాంబినేషన్తో మస్తు అనిపించింది. ఆ కాంబినేషన్లో ఏమన్నా కామెడీ టైమింగ్స్ అయినా, ఎలివేషన్స్ అయినా, సాంగ్స్ ఉన్నాయి తక్కువ, బట్ మంచిగా ఉన్నాయి. సూపర్ ఉందన్న. విజయ్ దేవరకొండ ప్రభాస్ అన్న కొండ సినిమా తర్వాత. బట్ దుల్కర్ సల్మాన్ని ప్రభాస్ అన్న మోసం చేసిండని చెప్తా ఈ సినిమా ద్వారా. లాస్ట్ నచ్చలేదు నాకైతే. దుల్కర్ సల్మాన్ని పక్కా ప్రభాస్ అన్న మోసం చేసిండు. ఈ సినిమాలో మోసం చేసిండు. సెకండ్ పార్ట్ ఉందని చెప్పి. సెకండ్ పార్ట్ ఉందన్న సినిమాకు మీరు ఇచ్చే రేటింగ్ 4.5. రేటింగ్ 4.5. థ్యాంక్ యూ.